అత్తమ్మ హాట్ బ్లాగ్ స్పాట్కి స్వాగతం. ఈరోజు నేర్చుకోబోయే వంట రోటీ కాంబినేషన్ అయిన గుడ్డు ముక్కల గ్రేవీ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 1 టమాటా ముక్క, 5-6 పచ్చిమిర్చి, 2 ఉడకబెట్టుకున్న గుడ్లు. ఉడికిన తర్వాత చల్లార్చి తొక్క తీసి పెట్టుకోండి. గరం మసాలా, గసగసాల పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను, కారం, ఉప్పు, పసుపు, నూనె. ముందుగా పాన్ తీసుకొని 2 స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. అది వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసి అవి పేలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బాగా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించండి. కొంచెం ఉప్పు వేస్తే త్వరగా ఉడుకుతాయి. ఈలోపు గుడ్లని క్లీన్ చేసి ముక్కలుగా చేసి పెట్టుకోండి. కొంచెం మెత్తబడ్డ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మళ్ళీ కలియబెట్టి మూత పెట్టండి. అది పచ్చివాసన పోయిన తర్వాత వేయాలన్నమాట. పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు అందులో వేయండి. టమాటాలు కూడా తిప్పుతూ బాగా ఉడికించండి. ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేయండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కల్ని కూడా అందులో వేసి ఒకసారి కలియబెట్టి మూత పెట్టండి. మూత పెడితే ఆవిరితో చక్కగా ఉడుకుతాయన్నమాట. మసాలా అంతటికీ పడుతుంది. ఆ తర్వాత దానికి కొంచెం పసుపు, కొంచెం కారం, అంటే మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే ఉప్పు కూడా మీ రుచికి సరిపడినంత వేసుకొని 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఒకసారి కలియబెట్టండి. గుడ్డు ముక్కలు బాగా చితికిపోకుండా చూసుకోండి. ఆ తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోయండి. నీళ్లు పోసి ఒకసారి కదిపి దాన్ని మూతపెట్టి ఉడికించుకోండి. కొంచెం ఉడికిన తర్వాత గసగసాల పేస్ట్ కూడా వేయండి. అది సిమ్లో పెట్టి ఉడికించుకుంటూ పోతే ఆవిరొస్తూ ఉంటుంది. ఎంతో రుచికరంగా ఉంటుంది. దానికి కరివేపాకు, కొత్తిమీర చేర్చి ఆ గ్రేవీని రెడీ చేసుకోండి. ఆ తర్వాత ఇంకొక నిమిషం మూత పెట్టి ఉడికించుకోండి. ఆ తర్వాత ఉడికిన తర్వాత నూనె పైకి వస్తే కూర ఉడికినట్టు అర్థం. ఎంతో రుచికరమైన గ్రేవీ ఎగ్ పీసెస్ కర్రీ రెడీ అయిందనమాట. దీన్ని రోటీతోనూ, చపాతీనో, రైస్తోనూ తినొచ్చు. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ హాట్ బ్లాగ్ స్పాట్ని చూడగలరు. ధన్యవాదములు.